maximum or minimum value of maximum or next nana ఇది అయిపోయాక నాన్న క్వాడ్రాటిక్ ఫంక్షన్ నెక్స్ట్ లొకేషన్ ఆఫ్ ద రూట్స్ చెప్తానన్నా అవి చాలా ఇంపార్టెంట్ వాటి మీద మాక్సిమం ఐఐటికి మనకి క్వశ్చన్స్ అడుగుతుంటారు ఓకేనా అవి ఎందుకంటే గ్రాఫ్స్ ద్వారా చేస్తాం కదా అది కాన్సెప్ట్ అర్థమైతేనే మిగతా చేయగలుగుతాం బిఫోర్ ఈ వేవ్ కర్వ్ మెథడ్ ముందు వరకు మీకు లోయర్ క్లాసెస్ లో వచ్చి ఉంటాయి ఓకే నెక్స్ట్ ఇప్పటి నుంచి వచ్చేనా మనకి కాలేజ్ లెవెల్వి మాక్సిమం ఆర్ కాన్సెప్ట్ నా నెక్స్ట్ కాన్సెప్ట్ మాక్సిమం ఆర్ minimum values of ax square plus bx plus c equals to 0 and a comma b comma c belongs to R. Okay, maximum or minimum values of ax square plus bx plus c and a comma b comma c belongs to R. Okay na? Next ఇక్కడ చూడనా చూడండి ఫస్ట్ a is greater than 0 f of x equals to ax square plus bx plus c equals to 0. Next చూడనా minimum value absolute minimum value at x is equals to minus b by 2a and minimum value at at 4ac minus b square by 4a. Okay, next a less than 0 f of x is equals to ax square plus bx plus c equals to 0. Absolute maximum value at x is equals to minus b by 2a and maximum value at 4ac minus b square by 4a. అంటే నాన్న ఇక్కడ చూడండి మీరు ఒకటే అబ్జర్వ్ చేయాలి నాన్న a is greater than 0 ఈ ఏ వాల్యూ అంటే నాన్న సపోజ్ ఇట్లా తీసుకున్నాం అనుకోండి a is greater than x square minus 2x plus 3 equals to 0 అని చెప్పని తీసుకున్నాం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax square plus bx plus c equals to 0. ఓకేనా ఇక్కడ ఏమంటున్నా అంటే a is greater than 0 a is greater than 0 అన్నప్పుడు అబ్జర్వ్ minimum value at x is equals to minus b by 2a and minimum value at 4ac minus b square by 4a. అంటే నేను ఒక మాటలు చెప్పాలంటే మీరు దీన్ని ఎలా రిమెంబర్ చేయొచ్చు అంటే a is greater than 0 అంటే ఏంటి పాజిటివ్ a is greater than 0 ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది అబ్జర్వ్ minimum value at x is equals to minus b by 2a minimum value at 4ac minus b square by 4a. నెక్స్ట్ a is less than 0 అని చెప్పని తీసుకున్నప్పుడు f of x is equals to ax square plus bx plus c equals to 0. Absolute maximum value at x is equals to minus b by 2a and minimum value at 4ac minus b square by 4a. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన కండిషన్ 3 plus 4x minus x square equals to 0. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాను ఏమవుతుంది a is less than 0. ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాము a is greater than 0. ఓకేనా ఈ విధంగా తీసుకుంటున్నాం ఓకే అంటే ఒక మీరు ఎలా గుర్తుపెట్టుకుంటున్నారా a గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది మినిమం వాల్యూ వచ్చి 4ac minus b square by 4a. a గ్రేటర్ దాన్ 0 ఉంటే మినిమం వాల్యూ వస్తుంది అదే a less than 0 ఉంటే మాక్సిమం వాల్యూ వస్తుంది ఓకేనా. సైడ్ హెడింగ్ ఏమని పెట్టుకుంటారంటే మాక్సిమం ఆర్ మినిమం వాల్యూస్ ఆఫ్ పైన సైడ్ హెడింగ్ పెట్టుకొని మాక్సిమం
and the minimum values of ax square plus bx plus c, ax square bx plus c, ax square bx plus c, and a comma b comma c belongs to R అని చెప్పినాను. ఇది ఫస్ట్ పాయింట్ గా రాసుకోండి. నెక్స్ట్ ఇది వచ్చి సెకండ్ పాయింట్ గా రాసుకోండి. ఓకేనా? రాసుకోండి. ఇది ఫస్ట్ పాయింట్ గా రాసుకోండి, సెకండ్ పాయింట్ గా రాసుకోండి. ఈ సమ్ రాసుకున్నాను, కంప్లీట్ అయినాను. ఎగ్జాంపుల్ సమ్ నానా, the maximum or minimum values of values of 2x plus 5 minus 3x square on R is చూడనా వర్క్ చేస్తున్నా. చూడనా సొల్యూషన్ చూడండి. ది maximum or minimum values of 2x plus 5 minus 3x square on R is అన్నారు. given మనకేమి చెప్తున్నానా, given 2x plus 5 minus 3x square. Okay, 2x plus 5 minus 3x square. ఈ కంపారిజన్ నుంచి a equals to ఎంత నాన్న -3. ఓకే, లెస్ దాన్ 0. ఓకే, -3 అనేది ఏమవుతుందన్నా లెస్ దాన్ 0. ఓకే, అదే ఏ లెస్ దాన్ 0 అన్నప్పుడు మనకి ఏమవుతుందన్న గివెన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ మాక్సిమం. ఓకే, దేర్ఫోర్ మాక్సిమం వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? ఎప్పుడైనా మీరు మీకు ఏం చెప్పానన్నా -3 అంటే ఏంది లెస్ దాన్ 0 అంటే ఏ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు ఏమవుతుందన్న ఎక్స్ప్రెషన్ కి మాక్సిమం వాల్యూ ఉంటుంది. ఓకే, ఇక్కడ బి వాల్యూ ఎంతనా 2, c is equals to 5. అదే కనుక ఇక్కడ a is equals to 3 అయితే a is greater than 0. కాబట్టి given expression has the minimum value. Okay, given expression has maximum value therefore maximum value equals to 4ac minus b square by 4a. Okay, next 4 into a value ఎంత ఇక్కడ చూడండి -3, c value 5, next b value 2 square plus 4 into
వాల్యూ ఎంత -3. ఓకేనా. నెక్స్ట్ చూడండి 4 3 12, 12 5 60, -60 -4/12 equals to -64/12. Cancel. Next 32/6, 16/3. ఓకే, ఆన్సర్ is 16/3. ఓకేనా. ఇక్కడ ఏమో మాక్సిమం వాల్యూ వస్తుందో మినిమం వాల్యూ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమని మనకు వచ్చిందేమో ఏ లెస్ దాన్ 0 వస్తే మాక్సిమం వాల్యూ వస్తుంది. ఓకేనా. అంటే మనకి క్వశ్చన్ లో మాక్సిమం ఆర్ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని ఈ ప్రాసెస్ ని యూజ్ చేసుకొని మనం సాల్వ్ చేయాలి. ఇక్కడ మెయిన్ ఏ మీదే మనకి కండిషన్ అనేది బేస్ అవుతుంది. ఓకే, రాసుకోండి. నెక్స్ట్ సైడ్ హెడింగ్ పెట్టుకున్నానా, క్వాడ్రాటిక్ ఫంక్షన్. quadratic function. నానా ఈ క్వాడ్రాటిక్ ఫంక్షన్స్ జాగ్రత్తగా వినండి. ఇవి వింటేనే లొకేషన్ ఆఫ్ ద రూట్స్ లో తర్వాత వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ ఈ బేసిక్స్ లాగా నాన్న ఇవి బాగా తెలిస్తేనే రిమైనింగ్ సమ్స్ కానీ మనం ఒక లొకేషన్ ఆఫ్ ద రూట్స్ లో సమ్స్ కానీ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ చూడండి నాన్న, f of x is equals to ax square plus bx plus c అని చెప్పని తీసుకుంటున్నాను అన్న. ఓకే, f of x is equals to ax square plus bx plus c. Let y is equals to నేనేమో తీసుకుంటే f of x is equals to x square plus bx plus c అని చెప్పని తీసుకుంటున్నా. నెక్స్ట్ y is equals to ax square plus bx plus c అని చెప్పని తీసుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే నాన్న, ఏని కామన్ తీసుకున్నా, ఏ కామన్ తీస్తే చూడన్నా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏ ఎక్స్ ప్లస్ సి బై ఏ. ఓకే, ఇలా రాస్తున్నా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏ ఎక్స్ ప్లస్ సి బై ఏ. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ న్యూమరేటర్ లో డినామినేటర్ లో 2 ని యాడ్ చేస్తున్నాను. 2 ఇంటూ బి బై 2a ఎక్స్ ప్లస్ సి బై ఏ ప్లస్ బి స్క్వేర్ బై 4a స్క్వేర్ నెక్స్ట్ మైనస్ బి స్క్వేర్ బై 4a స్క్వేర్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నానంటే నాన్న, ఒక బి స్క్వేర్ బై 4a స్క్వేర్ యాడ్ చేస్తున్నా, ఒక బి స్క్వేర్ బై 4a స్క్వేర్ ని సపరేట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ ఎక్స్
ప్లస్ ఈ చూడనా ఈ టర్మ్ వర్క్ తీసుకుంటే ఏమని రాయొచ్చు అంటే ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్ ఓకే ప్లస్ సి బై ఏ మైనస్ బి స్క్వేర్ బై 4a స్క్వేర్ ఓకే నెక్స్ట్ ఇలా రాస్తున్నాను నెక్స్ట్ ఇలా రాసాక ఇప్పుడు చూడండి y ఇంటూ ఏ ఎక్స్ ప్లస్ బి బై 2a ఎక్స్ ప్లస్ బి బై 2a నెక్స్ట్ ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుందన్నా 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a స్క్వేర్ ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే అన్న ఈ టర్మ్ వర్క్ నేను ఇటు సైడ్కి తీసుకొస్తున్నా ఓకే నెక్స్ట్ ఈ టర్మ్ వర్క్ ఇటు తీసుకొస్తున్నాను ఏతో క్యాన్సిల్ అయిపోతుంది డినామినేటర్ లో క్యాన్సిల్ అయిపోగా చూడండి ఏమవుతుంది y ప్లస్ బి స్క్వేర్ మైనస్ 4ac by 4a equals to a into x plus b by 2a అని చెప్పని రాస్తున్నా ఓకే నెక్స్ట్ చూడన్నా బి స్క్వేర్ మైనస్ 4ac by 4a ఎందుకంటే ఇక్కడ 4a స్క్వేర్ గా నాను ఇటు సైడ్కి వచ్చేటప్పుడు ఏతో మల్టిప్లై అయినప్పుడు ఏ క్యాన్సిల్ అయిపోతుంది నెక్స్ట్ ఈ 4ac మైనస్ బి స్క్వేర్ ని తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందన్నా మళ్ళీ మైనస్ మనం మల్టిప్లై చేస్తాం కాబట్టి బి స్క్వేర్ మైనస్ 4ac by 4a అవుతుంది నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తేనా ఇది ఇప్పుడు ఇది ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంటే ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ దీని వరకు నేను 0 చేస్తున్నా 0 చేసినప్పుడు చూడన్నా వాల్యూ ఏమవుతుంది y వాల్యూ 0 చేస్తే ఇప్పుడు ఈ y వాల్యూ 0 చేస్తే ఏమవుతుంది అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ బి బై 2a నెక్స్ట్ దీని నుంచి ఏమవుతుందంటే y is equals to 4ac మైనస్ బి ఎక్స్ 0 చేస్తున్నాను అన్న ఎక్స్ 0 చేస్తే ఏమవుతుంది 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a ఓకే నెక్స్ట్ ఈ విధంగా మనం వాల్యూస్ అనేవి తీసుకుంటాం నాన్న నెక్స్ట్ చూడండి ఈ విధంగా వాల్యూస్ రాసాక ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఈ పారాబోలాలో నాన్న ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఓకే ఏ గ్రేటర్ దాన్ 0 ఏ గ్రేటర్ దాన్ 0 అన్నప్పుడు నాన్న పారాబోలా ఓపెన్స్ అప్వర్డ్ ఓకే పారాబోలా ఓపెన్స్ అప్వర్డ్ నెక్స్ట్ ఏ లెస్ దాన్ 0 ఏ లెస్ దాన్ 0 అన్నప్పుడు నాన్న పారాబోలా ఓపెన్స్ డౌన్వర్డ్ ఓకే ఇదేందన్నా అప్వర్డ్ ఇది డౌన్వర్డ్ రాయండి అన్న అంతవరకు రాయండి నెక్స్ట్ అన్న ఇక్కడ దీని నుంచి ఇలా కూడా కన్వర్ట్ చేయొచ్చు అన్న y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది అన్న బి స్క్వేర్ మైనస్ 4ac బై 4a ఓకే నెక్స్ట్ ఇలా కన్వర్ట్ చేస్తే దీని నుంచి ఏం రాయొచ్చు మైనస్ d బై 4a
నెక్స్ట్ సబ్ చేస్తున్నానా, నెక్స్ట్ ఇక్కడ చూడనా, ఇది కూడా రబ్ చేస్తున్నా. ఇక్కడ నుంచి నానా మనం డిస్క్రిమినెంట్ కి ఏ కి మధ్య వాల్యూస్ వచ్చినప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రాఫ్స్ ఏమవుతాయి, వాల్యూస్ ఏమేమి వస్తాయి అనేది ఇక్కడ నుంచి చూస్తున్నానా. ఫస్ట్ చూడండి ఏం తీసుకుంటున్నా అంటే ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 0, నెక్స్ట్ డి లెస్ దెన్ 0. ఓకే, ఏందన్నా ఏ గ్రేటర్ దాన్ 0 అంటే ఏంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అని తీసుకుంటాం కదా. దాంట్లో ఏ వాల్యూ కనుక గ్రేటర్ దాన్ 0 ఉండి డిస్క్రిమినెంట్ వాల్యూ కనుక లెస్ దాన్ 0 అయితే మన గ్రాఫ్ ఎలా వస్తుందో చూడండి నాన్న. ఫస్ట్ ఈ గ్రాఫ్ చాలా ఇంపార్టెంట్ నాన్న. ఓకే, మీరు సమ్స్ లో కూడా యూజ్ చేస్తుంటారు. ఓకే, మీకు చాలా ఇంపార్టెంట్ నాన్న. మీకు ఏరియాస్ లో కూడా ఈ గ్రాఫ్స్ మళ్ళీ యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఫ్యూచర్ లో సమ్స్ దీన్ని బేస్ చేసుకుని సాల్వ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి నాన్న, ఏ ఇస్ గ్రేటర్ దాన్ 0, డి లెస్ దాన్ 0 అంటే పారాబోలా ఓపెన్స్. ఏ గ్రేటర్ దాన్ 0 అంటే ఏందన్నా, పారాబోలా ఓపెన్స్ అప్వర్డ్. నెక్స్ట్ పారాబోలా ఓపెన్స్ అప్వర్డ్. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందన్నా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0. ఎందుకని ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటే పారాబోలా ఓపెన్స్ అప్వర్డ్ కన్నా డిస్క్రిమినెంట్ ఈజ్ లెస్ దాన్ 0 అన్నప్పుడు పారాబోలా అనేది మనకి ఎక్స్ యాక్సిస్ కి అబోవ్ లో ఉంటుంది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ 0, ఎక్స్ బిలాంగ్స్ టు for all value x belongs to R, for all value x belongs to R, f of x is positive for all real values of x. F of x is positive for all real values of x. ఓకే, రేంజ్ ఎక్కడి నుంచి ఉంటున్నానా, రేంజ్ మైనస్ d by 4a comma infinity. Next x is equals to minus b by 2a is a point of minima. ఓకేనా, మనకి ఏందన్నా ఏ ఇస్ గ్రేటర్ దాన్ 0 ఉండి డి ఇస్ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు ఏంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ 0 అంటే ఏందన్నా, ఇక్కడ వచ్చి పాయింట్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ బి బై 2a దగ్గర పాయింట్ ఆఫ్ మినిమా ఉంటుందన్నా. నెక్స్ట్ మన గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఏ ఇస్ గ్రేటర్ దాన్ 0, నెక్స్ట్ డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ 0, ఎక్స్ బిలాంగ్ ఫర్ ఆల్ వాల్యూ ఎక్స్ బిలాంగ్స్ టు f of x is positive for all real values of x, range minus d by 4a infinity. Okay, next చూడన్నా, నెక్స్ట్ ఇంకో కండిషన్ వచ్చి ఏం తీసుకుంటున్నా అంటే ఇక్కడ సెకండ్ వన్, ఏ లెస్ దాన్ 0. ఓకే, నెక్స్ట్ ఏ లెస్ దాన్ 0, డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0. ఓకేనా, సెకండ్ కండిషన్ ఏమవుతుందన్నా, ఏ లెస్ దాన్ 0, డిస్క్రిమినెంట్ ఆల్సో లెస్ దాన్ 0 అంటే ఏందన్నా, ఏ లెస్ దాన్ 0 అన్నప్పుడు మీకు ఆల్రెడీ బిఫోరే చెప్పున్నా, పారాబోలా ఓపెన్స్ డౌన్వర్డ్. పారాబోలా ఓపెన్స్ ఏందన్నా, పారాబోలా ఓపెన్స్ డౌన్వర్డ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడన్నా మైనస్. ఓకే, పారాబోలా ఓపెన్స్ డౌన్వర్డ్స్. ఇక్కడ ఒక వర్డ్ చెప్పాలంటే నాన్న, ఈ గ్రాఫ్ నే మనం రివర్స్ చేస్తున్నాం. ఓకే, రివర్స్ చేస్తున్నాం. ఇక్కడ పారాబోలా ఓపెన్ డౌన్వర్డ్స్. ఓకేనా నాన్న, ఎప్పుడైనా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏ లెస్ దాన్ 0 అంటే ఏంది, పారాబోలా ఓపెన్స్ డౌన్వర్డ్. ఏ గ్రేటర్ దాన్ 0 అంటే పారాబోలా ఓపెన్స్
అప్వర్డ్ అంటేనా ఓకేనా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇప్పుడు చూడన్నా ఇది ఎక్స్ యాక్సిస్ కి అబోవ్ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ పాజిటివ్ ఫర్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అని చెప్పని తీసుకున్నాం. అదే కనుక నాన్న ఇది ఎక్స్ కి ఈ ఎక్స్ కి వాల్యూ ఏముంది నెగిటివ్ లో ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ పాజిటివ్ ఫర్ ఏం రాస్తున్నా అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 ఫర్ ఆల్ వాల్యూ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఓకే, ఫర్ ఆల్ వాల్యూ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ f of x is negative for f of x is negative for all real values of x. రేంజ్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే నాన్న మైనస్ ఇన్ఫినిటీ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి రేంజ్ మైనస్ ఇన్ఫినిటీ కామా మైనస్ d/4a. ఓకే, x is equals to minus b/2a is a పాయింట్ ఆఫ్ మినిమా అయింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే నాన్న f of x is equals to minus b/2a is పాయింట్ ఆఫ్ maxima, is a point of maxima. ఓకేనా, రాసుకున్నానా? ఈ 2 కండిషన్స్ రాసుకోండి. ఇంకా 4 కండిషన్స్ ఉన్నాయన్నా, తర్వాత ఇది కంప్లీట్ అయ్యాక రిమైనింగ్ 4 కండిషన్స్ డిస్కస్ చేస్తాం. ఇది వర్టెక్స్ అన్న ఏ. త్వరగా డ్రా చేసుకుంటే రిమైనింగ్ కూడా కంప్లీట్ చేద్దాం. ఓకేనా, వర్క్ చేస్తున్నా. నెక్స్ట్ నాన్న ఇప్పుడు ఎన్ని కండిషన్స్ కంప్లీట్ అయ్యాయి? 2 కండిషన్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ థర్డ్ కండిషన్ నాన్న. ఓకే, థర్డ్ కండిషన్ చూడండి, ఏ గ్రేటర్ దెన్ 0 నెక్స్ట్ డిస్క్రిమినెంట్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, డిస్క్రిమినెంట్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఏ గ్రేటర్ దెన్ 0 అవుతుందన్న డిస్క్రిమినెంట్ ఈక్వల్స్ టు
0. నెక్స్ట్ డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0 అంటే నాన్న చూడండి, ఇట్ ఈస్ x యాక్సిస్, y యాక్సిస్. నెక్స్ట్ ఏ గ్రేటర్ దాన్ 0 అన్నప్పుడు మీకు ఆల్రెడీ చెప్పున్నాను అన్న, పారాబోలా ఓపెన్స్ అప్వర్డ్. కాబట్టి ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నాను, ఇలా డ్రా చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఇలా డ్రా చేస్తున్నాను అన్న. వర్టెక్స్, ఇక్కడ వర్టెక్స్ ఏ అని చెప్పని తీసుకో, అంటే ఏందన్నా ఎక్స్ యాక్సిస్ ని పారాబోలా అనేది టచ్ అవుతుంది. ఎందుకని డి ఈజ్ ఈక్వల్స్ టు 0 కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏం రాస్తున్నా అంటేనా, కండిషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0, comma, for all value x belongs to R, for all value x belongs to R. Next, f of x is positive for ఏందన్నా, ఎందుకని పారాబోలా కంటే అప్వర్డ్ లో ఉంది కాబట్టి f of x is positive for f of x is positive for all real values of x f of x is positive and the vertex చూడండి, f of x is positive for all real values of x and the vertex x is equals to 0. అంటే ఏందన్నా, f of x అనేది పాజిటివ్ ఫర్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ x అండ్ ద వర్టెక్స్ ఎట్ x is equals to 0. వర్టెక్స్ దగ్గర ఏమవుతుంది అన్న, x is equals to 0 కి ఈక్వేట్ అవుతుంది. రిమైనింగ్ అన్ని వాల్యూస్ ఏమైంది, పాజిటివ్ అవుతుంది. ఓకేనా, ఇది రాసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ అన్న, నెక్స్ట్ ఫోర్త్ వన్, ఏ లెస్ దాన్ 0 డిస్క్రిమినెంట్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, ఏ లెస్ దాన్ 0 ఉంటున్నానా, డిస్క్రిమినెంట్ ఈక్వల్స్ టు 0 అయింది. ఇక్కడ కండిషన్ లో ఏమవుతుందంటేనా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఫర్ ఆల్ వాల్యూ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఓకే, చూడండి అన్న, ఈ కండిషన్ లో ఏమవుతుంది, పారాబోలా ఓపెన్స్ ఏ లెస్ దాన్ 0 అన్నప్పుడు ఏమవుతుంది, పారాబోలా ఓపెన్స్ డౌన్వర్డ్స్, డి ఈక్వల్స్ టు 0 అంటే ఏందన్న, జస్ట్ అలా టచ్ చేస్తుంది గ్రాఫ్ ని మనకి. ఓకే, పారాబోలా ఓపెన్స్ డౌన్వర్డ్ కాబట్టి ఈ వర్టెక్స్ దగ్గర ఏమవుతుంది, జస్ట్ టచ్ చేస్తున్నాను. ఓకే, ఇది y యాక్సిస్. ఓకే, f of x ఇది ఏందన్నా నెగిటివ్ లోకి పోతుంది కాబట్టి f of x less than or equals to 0 for all value f x belongs to R. f of x is negative for all real values of x and except the vertex and except the ఇక్కడ రాసుకున్నాను, except the vertex at x is equals to 0. Negative for all real values of x and except the vertex at x is equals to 0. ఓకే నాన్న, ఈ రెండు రాసుకోండి. ఇప్పుడు దట్ వర్టెక్స్ ఇక్కడ ఏం రాస్తారంటే నాన్న, f of x is equals to 0.
వర్టెక్స్ ఇక్కడ కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0. ఓకే, అంటే ఏందన్నా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ వచ్చేటప్పటికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నెగిటివ్ ఫర్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ and accept the vertex at f of x is equals to 0. F of x is positive for all real values of x and accept the vertex at f of x is equals to 0. అంటే ఏందన్నా ఈ వర్టెక్స్ దగ్గర మాత్రం f of x అనేది 0 అవుతుంది. సేమ్ ఈ f of x దగ్గర కూడా వర్టెక్స్ అనేది 0 అవుతుంది. రిమైనింగ్ అన్ని ఇక్కడ ఈ గ్రాఫ్ లో అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందన్నా f of x is పాజిటివ్, ఇక్కడికి వచ్చేటప్పుడు f of x is నెగిటివ్. ఓకేనా, నెక్స్ట్ ఇంకో 2 కండిషన్స్ ఉన్నాయన్నా ఇవి రాయండి. త్వరగా రాయాలన్నా. నెక్స్ట్ చూడండి అన్న, రబ్ చేస్తున్నా. నెక్స్ట్ కండిషన్ అన్న, ఫిఫ్త్ కండిషన్ ఏ గ్రేటర్ దెన్ 0. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వరకు ఏం చూసాం మనం, డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 చూసాం, డిస్క్రిమినెంట్ ఈక్వల్స్ టు చూసాం. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ 0. ఓకే, డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ 0. ఓకేనా, ఏ గ్రేటర్ దాన్ 0, డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0. ఏ గ్రేటర్ దాన్ 0 అన్నప్పుడు పారాబోలా ఏందన్నా, పారాబోలా ఓపెన్ అప్వర్డ్. ఓకే, పారాబోలా ఓపెన్ ఇది x-axis, y-axis, పారాబోలా ఓపెన్ అప్వర్డ్ అని అంటున్నానా. ఈ పారాబోలా 2 రూట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఈ వాల్యూ వచ్చి ఆల్ఫా అని చెప్పని తీసుకుంటున్నానా, ఈ వాల్యూ వచ్చి బీటా అని చెప్పని తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ నెక్స్ట్ ఆల్ఫా బీటా అని చెప్పని తీసుకుంటున్నా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0, ఎఫ్ ఆఫ్ ఎక్స్ 0 అవుతుందన్న ఫర్ for 2 real roots, 2 real roots, alpha and
beta alpha less than beta. ఓకేనా? ఇప్పుడు చూడండి అన్న, f of x is 0 for two real roots alpha and beta, alpha less than beta. అంటే ఏంటన్నా, ఈ ఆల్ఫా అనేది లెస్ దాన్ బీటా. ఎందుకంటే ఇప్పుడు ఈ నెంబర్ లైన్ గా తీసుకున్నాం అనుకున్నా, ఇటు సైడ్ పోయేటప్పుడు మనకు వాల్యూ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇటు సైడ్ తీసుకుంటే డిక్రీజింగ్ లోకి వస్తుంది. కాబట్టి ఆల్ఫా లెస్ దాన్ బీటా అని చెప్పని తీసుకుంటాను. f of x is equal to 0 for two real values, two real roots alpha and beta, alpha less than beta. Okay, f of x greater than or equals to 0 for all value x belongs to minus infinity comma alpha union beta comma infinity. ఓకే, అంతే కదా. చూడండి, f of x is greater than or equals to 0. ఇక్కడ నుంచి ఏమవుతుంది, మైనస్ ఇన్ఫినిటీ కు ఆల్ఫా వచ్చేటప్పుడు గ్రాఫ్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమవుతుందన్నా, బీటా టు ఇన్ఫినిటీకి వచ్చేటప్పుడు గ్రాఫ్ అనేది పాజిటివ్ ఉంటుంది. కాబట్టి f of x is greater than or equals to 0 for all value x belongs to, ఇక్కడ ఓన్లీ f of x greater than 0 తీసుకున్నాం. నెక్స్ట్ f of x, ఎందుకంటే ఈక్వల్ స్టేట్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం, f of x less than 0 for all value x belongs to alpha comma beta. ఓకే, నెక్స్ట్ ఈ ఆల్ఫా కామా బీటా ఈ ఇంటర్వెల్ లో ఏమవుతుందో నెగటివ్ పోర్షన్ లో ఉంటుంది. కాబట్టి f of x less than 0 for all value x belongs to alpha comma beta. ఓకే, నెక్స్ట్ చూడన్నా, నెక్స్ట్ ఇది వచ్చేది తీసుకుంటున్నా అంటే x యాక్సిస్, నెక్స్ట్ ఇది వచ్చి తీసుకుంటున్నా అంటే y యాక్సిస్ అని చెప్పని తీసుకుంటున్నా. నెక్స్ట్ సిక్స్త్ కండిషన్. ఓకే, సేమ్ డిస్క్రిమినెంట్ ఇక్కడ ఏమవుతుంది, గ్రేటర్ దాన్ 0 గానే ఉంటుంది. a less than 0, discriminant less than 0, f of x equals to 0 for two real roots alpha and beta bracket లో alpha less than beta. ఓకేనా, నెక్స్ట్ ఆల్ఫా లెస్ దాన్ బీటా అంటే ఏంటన్నా, మీకు ఒకటే చెప్పారు, ఏ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు ఏమవుతుంది, పారాబోలా ఓపెన్ డౌన్వర్డ్, డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అన్నాడు. అంటే డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అన్నప్పుడు ఏమవుతుంది, పారాబోలా 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుందన్నా. నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఆల్ఫా తీసుకుంటున్నాం, నెక్స్ట్ ఇక్కడ బీటా డౌన్వర్డ్ ఉంది కదా అని చెప్పి నేను బీటా ఇక్కడ ఆల్ఫా ఇక్కడ రాయినా, ఈ వాల్యూస్ అయితే చేంజ్ అవ్వవు. ఓకే, ఆల్ఫా లెస్ దాన్ బీటా, ఈ రూట్ అనేది దీనికంటే తక్కువలో ఉంటున్నాం. కాబట్టి ఆల్ఫా లెస్ దాన్ బీటా. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, f of x greater than 0 for all value x belongs to alpha comma beta. ఎందుకని ఆల్ఫా కామా బీటా తీసుకున్నాను, బట్ ఈ ఇంటర్వెల్ లో మాత్రమే మనకి గ్రేటర్ దాన్ లో ఉంటుంది. ఓకే, మిగతా టైంలో ఏమవుతుందని నెగిటివ్ లో వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ f of x less than 0 for all value x belongs to minus infinity comma alpha union beta comma infinity. Okay, రాసుకోండి.
తొందరగా రాయాలి నాన్న. ఇది రబ్ చేస్తున్నా చూడండి. నెక్స్ట్ చూడన్నా, సైడ్ హెడింగ్ పెట్టుకోండి. లొకేషన్ ఆఫ్ రూట్స్. 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 ఫస్ట్ అన్న ఒక 2 స్టెప్స్ రాసుకుని తర్వాత ఈ లొకేషన్ ఆఫ్ రూట్స్ చెప్తాను. లెట్ f of x is equals to ax square plus bx plus c. Let f of x is equals to ax square plus bx plus c, comma a not equals to 0, a not equals to 0, b comma c belongs to R, comma b comma c belongs to R, comma and alpha comma beta and alpha comma beta be the roots of f of x is equals to 0, be the roots of f of x is equals to 0, f of x is equals to 0, full stop. Suppose k1 k comma suppose k comma k1 comma k2 k comma k1 comma k2 belongs to R and k1 less than k2 and k1 less than k2, k1 less than k2, full stop. Then comma the following holds good, the following holds good. Next చూడన్నా,
ఈ లొకేషన్ ఆఫ్ ద రూట్స్ లో మనకి ఎన్ని కండిషన్స్ ఉంటాయో ఫస్ట్ ఇప్పుడు మనకి టైం సరిపోదు కాబట్టి దీంట్లో ఎన్ని కండిషన్స్ వస్తాయి ఇప్పుడు చెప్తాను. తర్వాత బ్రీఫ్ గా నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ఏ కండిషన్స్ వస్తాయో చూద్దాం. మనకి ఏమన్నారు నాన్న, మనకి ఇచ్చినటువంటి డేటా ప్రకారం f of x is equals to ax square plus bx plus c అని ఇచ్చారు నాన్న. k1 k2 వీటిని యూజ్ చేసినప్పుడు ఎలా వస్తాయో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. నెక్స్ట్ k1 k2 నెక్స్ట్ కండిషన్స్ వచ్చి ఇక్కడ నాన్న 6 కండిషన్స్ వస్తాయి. ఫస్ట్ కండిషన్ లో వచ్చేటప్పటికి ఏమవుతుందంటే నాన్న k వాల్యూ అనేది మనం మీకు ఆల్రెడీ చెప్పున్నాను. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ లో ఉన్నప్పుడు పారాబోలా ఏమవుతుంది, నెక్స్ట్ ఏ ఈజ్ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు పారాబోలా ఏమవుతుందని చెప్పి నేను చూస్తా వచ్చాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి లొకేషన్ ఆఫ్ ద రూట్స్ వచ్చేటప్పటికి నాన్న మనం మెయిన్ గా డిపెండ్ అయ్యేటటువంటి ఈక్వేషన్స్ ఏంటంటే నాన్న మీకు లాస్ట్ కండిషన్ చెప్పున్నా, చూసారో లేదో, ఏ గ్రేటర్ దాన్ 0 నెక్స్ట్ డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0. ఓకే, ఏ గ్రేటర్ దాన్ 0 డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు ఈ లొకేషన్ ఆఫ్ ద రూట్స్ ఎలా వస్తాయి అనేది k1 ని k2 ని యూజ్ చేసుకున్నప్పుడు లొకేషన్ ఆఫ్ ద రూట్స్ మనకి ఎలా వస్తాయి అనేది మనం చూస్తాం నాన్న. ఓకేనా. సపోజ్ ఫస్ట్ కండిషన్ లో ఇక్కడ ఎలా వస్తాయంటే ఈ డి ఈజ్ గ్రేటర్ దాన్ 0 అని చెప్పింది, ఏ గ్రేటర్ దాన్ 0 డి గ్రేటర్ దాన్ 0 అంటే మనకి పారాబోలా ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అండి డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు మనకు పారాబోలా ఎలా వస్తుందని చెప్పి నాన్న ఇప్పుడే చెప్తున్నా. ఓకే, ఇది వచ్చి ఏం తీసుకుంటాం, ఎక్స్ యాక్సిస్ గా తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఓకే, ఎక్స్ యాక్సిస్ గా తీసుకుని ఇది ఆల్ఫా దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుందానో, నెక్స్ట్ బీటా దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇలా ఇంటర్సెక్ట్ అయినారో డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చిందానో ఏ లెస్ దాన్ 0 నెక్స్ట్ డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0. ఈ రెండు కండిషన్స్ ని మనం లొకేషన్ ఆఫ్ ద రూట్స్ లో యూజ్ చేస్తాం నాన్న. ఏ లెస్ దాన్ 0 డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అన్నప్పుడు మనకి పారాబోలా ఎలా వస్తుందంటే చూడండి నాన్న, ఇదే కదా షేప్, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చి ఆల్ఫా ఉంటుంది, ఇప్పుడే చెప్పాను మీకు. ఓకేనా, మళ్ళీ మర్చిపోకుండా ఉంటారని దాన్ని కంటిన్యూస్ ని ఈ లొకేషన్ ఆఫ్ ద రూట్స్ కాబట్టి దీన్ని మనం కంటిన్యూ చేస్తున్నాము. నెక్స్ట్ ఏ లెస్ దాన్ 0 ఉండి డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0. మనకి ఎప్పుడైనా నేను మీకు ఇందాక చెప్పినప్పుడు కూడా క్వాడ్రాటిక్ ఫంక్షన్స్ లో కూడా చెప్పున్నా, ఏ లెస్ దాన్ 0 అంటే మనకి ఏ గ్రేటర్ దాన్ 0 అన్నప్పుడు పారాబోలా ఓపెన్ సపోర్ట్ అని మనకు ఆల్రెడీ తెలుసు. ఏ లెస్ దాన్ 0 అంటే మన స్టార్టింగ్ లో చెప్పున్నా, ఏ లెస్ దాన్ 0 అన్నప్పుడు పారాబోలా డౌన్వర్డ్స్, అది ఓకే. నెక్స్ట్ మనకి గ్రాఫ్ యొక్క సిచ్యువేషన్ అనేది ఎలా మారుతుంది అనేది ఈ డిస్క్రిమినెంట్ బట్టినే మనం చూసుకోవాలి. ఓకేనా, కానీ మిగతా అన్నిటి మనకు అనవసరం. కానీ ఒకసారి చూడండి అన్న, సపోజ్ ఏ గ్రేటర్ దాన్ 0 ఉండి డిస్క్రిమినెంట్ కనుక లెస్ దాన్ 0 ఉన్నప్పుడు ఏమని చెప్పాను, ఇట్లా చెప్పా గ్రాఫ్ ఏంది, నెవర్ టచెస్ ఎక్స్ యాక్సిస్. నెక్స్ట్ సపోజ్ ఫస్ట్ ఏ గ్రేటర్ దాన్ 0 లో చూద్దాం. ఏ గ్రేటర్ దాన్ 0 ఉండి డిస్క్రిమినెంట్ ఈక్వల్స్ టు 0 ఉంది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అన్న, పారాబోలా అప్వర్డ్ లో ఉంటుంది, జస్ట్ టచెస్ ద ఎక్స్ యాక్సిస్. నెక్స్ట్ ఏ గ్రేటర్ దాన్ 0 ఉండి డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు ఈ కండిషన్ లో ఉంటుంది. నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఏ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు మన గ్రాఫ్ ఏమవుతుంది, రివర్స్ లోకి వెళ్ళిపోతుంది, ఎక్స్ యాక్సిస్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు సేమ్ ఈ కండిషన్ కిందకు వస్తుంది డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అన్నప్పుడు. ఓకేనా, అంటే మనకు ఒకటి ఏ గ్రేటర్ దాన్ 0 నానా డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 ఏ వదిలేస్తే మనకు తెలుసుకోవచ్చు, పారాబోలా డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు ఏమవుతుందన్న ఈ పారాబోలా అనేది డౌన్ లోకి ఉంటుంది. నెక్స్ట్ ఇదే విధంగా డి ఏ లెస్ దాన్ 0 డి ఈక్వల్ 0 అన్నప్పుడు రివర్స్ లో నెగిటివ్ ఎక్స్ లో మనకి ఎక్స్ యాక్సిస్ అనేది టచ్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఏ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు డి ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు మన కండిషన్స్ ఇవి. నెక్స్ట్ చూడన్నా మనం ఈ లొకేషన్ ఆఫ్ ద రూట్స్ వచ్చేటప్పటికి నాన్న మెయిన్ గా వీటితో మనకు అనవసరం, మిగతా వాటితో మనకి కండిషన్స్ కావాల్సింది ఏంటంటే ఈ రెండు కండిషన్స్ మాత్రమే యూజ్ చేస్తాం లొకేషన్ ఆఫ్ ద రూట్స్. అంటే ఏందన్నా మనకి గ్రాఫ్ అనేది 2 రూట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యి నెక్స్ట్ k1 k2 ని యూజ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది కండిషన్స్ అనేది మనం లొకేషన్ ఆఫ్ ద రూట్స్ నాన్న. దీని నుంచి మనకి ఐఐటీలో కూడా క్వశ్చన్స్ వస్తుంటాయి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ నాన్న. ఓకే, మీరు చదివినా కూడా అర్థం కాదు, నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను వినండి. ఓకేనా ఫ్రెండ్స్ సార్, నాన్న మీటింగ్ నుంచి లీవ్ ఉన్నాను, నెక్స్ట్ క్లాస్ లో చెప్తారు. ఓకే ఫ్రెండ్స్ సార్.